ओम अस्मद्गुरुभ्यो नमः। हरिः ओम। श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। तिष्ठन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराकटाक्षाः श्रोत्रेषु पुंसामृतं चरन्तीं सरस्वतीं संशित कामधेनुम्। अस्मद्गुरुभ्यो नमः। वन्दे वेदान्तकर्पूरचामीककरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम् ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. గోష్ఠికి స్వరూపం రూపంగా దాసోహం తెలియజేస్తూ ఈ రోజు నుంచి మనం దివ్య ప్రబంధం శిక్షణ ప్రారంభిద్దాం అనుకున్నాం. సోమ మంగళ బుధ 3 రోజుల పాటు ఆచార అనుగ్రహం ఉంటే గురు శుక్ర మనం సుప్రభాతం అని అనుకుంటున్నాం. అది కూడా తెలియజేస్తాం. అన్ని కూడా ఉదయం పూటే ఉంటాయి. ఈ రోజు కూడా ఉదయమే ఉండాలి ఈ సెషన్, కానీ ఇవాళ రాత్రికి మార్చాం. ఈ రోజున విశేషం నమ్మాళ్ళ వార్ల తిరునక్షత్రం. ఇందాకనే మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి తిరువేంకటరమణ సన్నిధిలో నమ్మాళ్ళ వాళ్ళ వైభవాన్ని యథాశక్తి చేయించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నంత వాళ్ళంతా కూడా పెద్దగా ఆ, సంప్రదాయ రుచి తెలియని వాళ్ళు. అందుకని పై పైన కొన్ని ప్రబంధాలు ఉన్నటువంటి మాధుర్యం, పాసురాలు, అదంతా పెద్ద సముద్రం. ఈ రోజుకున్నటువంటి విశిష్టతని ఒక 2-3 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు స్మరించి ఆ తర్వాత మనం నేర్చుకోబోయే ప్రబంధం గురించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుని ఇవాళ తనియన్ను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పండితురాళ్వార్లు అని చెప్పే ఒక సంప్రదాయం, ఆళ్వారం పదిన్మనం అని చెప్పే ఇంకొక సంప్రదాయం. 10 మంది అని చెప్తారు ఆళ్వార్లు, 12 మంది అని చెప్తారు. రెండు కరెక్టే, రెండు కరెక్టే. ఎలా అండి అంటే 10 మంది అని చెప్పినప్పుడు ఎవరిని ఇగ్నోర్ చేసినట్టు, అంటే ఎవరిని చెప్పనట్టు? శ్రీ ఆండాళ్, మధుర కవి ఆళ్వార్. అయ్యో అదేంటండి వాళ్ళని అట్లా వదిలేయచ్చునా? అట్లా కాదండి. ఈ 10 మంది భగవత్ కైంకర్య పరులు, నిష్ఠపరులు, ప్రథమ పర్వనిష్ట. ఆ ఇద్దరూ కూడా ఆచార నిష్ట, ఆచారుల పట్ల వాళ్ళకున్నటువంటి నిష్ట. పెరియాళ్వార్ అని చెప్పినప్పుడు శ్రీ ఆండాళ్ళని కూడా చెప్పినట్లే. నమ్మాళ్వార్ అని చెప్పినప్పుడు మధుర కవి ఆళ్వార్ అని కూడా చెప్పినట్లే. అక్కడేం వదిలేయటం ఉండదు. ఇలా 2 రకాల సంప్రదాయ పురాతన గ్రంథాలు మనం పరిశీలించినప్పుడు 2 రకాలుగా చెప్తారనమాట. ఇబ్బంది ఏం లేదు. ఇలా మనం సమన్వయం చేసుకోవాలి. ఇకపోతే ప్రపన్న జన కూటస్థర్, ప్రపన్న జనులందరికీ కూడా ఒక తలైవర్, ఒక కులపతి లాంటి వారు నమ్మాళ్వారు. భగవంతుని యొక్క లీలా విశేషాలు ఒక్కొక్కసారి మనం గ్రహిస్తున్నప్పుడు చాలా విచిత్రంగా ఉన్నాయనిపిస్తుంది. పంచముఖులం ఏదో చతుర్వర్ణం అనుకోండి, 4 వర్ణాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు ఏర్పాటు చేశాడు పరమాత్మ. మనం అంతా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏంటి ఈ వర్ణాలు, తర్వాత కులాలు ఏంటి? పెరుమాళ్ళు కులాలు చెప్పాడా? భగవద్గీతలో ఎక్కడన్నా బ్రా అంటే బ్రాహ్మణ అంటే వర్ణం అనుకోండి, అందులోనే మళ్ళీ నియోగులని, అదని, శ్రీ వైష్ణవులని, మధ్వులని, రకరకాలు, ఈ రెడ్డి, కమ్మ ఇవన్నీ చెప్పాడా పరమాత్మ? 4 వర్ణాలు చెప్పాడు. ఎందుకు ఈ 4 వర్ణాలు? వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, మీ అట్లా కొట్టుకోవడం గురించి కాదు. విష్ణు పురాణంలో సమాధానం దొరుకుతుంది మనకు. 4 వర్ణాలని యజ్ఞము కొరకు పరమాత్మ సృష్టించాడు. ఈ విషయాన్ని బాగా లోతుగా కావలిలో ఎంబెరుమానార్ ఉత్సవాల సందర్భంగా తంజమాంబ, భగవద్ రామానుజుల యొక్క పూర్వాశ్రమంలో వారి యొక్క శ్రీమతి తంజమాంబ ఆ విషయంపై ప్రవచనం ఉన్నప్పుడు బాగా లోతుగా దాని వెళ్ళడం జరిగింది. ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు చూద్దాం. బట్ ఏదేమైనా యజ్ఞం చేసి పరమాత్మని పొందడం కొరకు 4 వర్ణాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రెస్పాన్సిబిలిటీస్, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ యజ్ఞం కొరకే చాతుర్వర్ణ్యాలు అనేది ఒక బాటం లైన్. దాన్ని మనం రకరకాలుగా చూసి
మన ఇంటర్ప్రిటేషన్తో మనందరం కొట్టుకుంటున్నాం తప్ప అంతకన్నా ఏం లేదు. అలాంటప్పుడు మరి ఎవరైనా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆరాధన చేయొచ్చా అండి? ఏ కులం వాళ్ళని లోపలికి వెళ్ళి ఆరాధన చేయొచ్చా? అట్లా కాదు మళ్ళీ. ఆ? ఇప్పుడేమో ఇట్లన్నారు, అప్పుడేమో ఇట్లన్నారు అంటే ప్రతిదానికి ఒక ఒక థిన్ లైన్ ఉంటుంది. వాటిని మనం సమన్వయం చేసుకోవడంలో పెద్దల్ని ఆశ్రయించి చక్కగా సమన్వయం చేసుకున్నప్పుడు మనకు బోధపడుతుంది. అంతే తప్ప అయిపోయే విషయాలు చూసి మనం ఓన్గా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం తప్పు. 4 వర్ణాలని పరమాత్మ యజ్ఞం కొరకు సృష్టించాడు. యజ దేవ పూజాయాం అని ధాతువు. పరమాత్మ ఆరాధన కొరకు. పరమాత్మ ఆరాధనలో మంత్ర బ్రాహ్మణాలు చదువుట కొరకు బ్రాహ్మణులు. ఆ యజ్ఞ రక్షణ చేయడం కొరకు క్షత్రియులు. అబ్బా, యజ్ఞము యజ్ఞ రక్షణ దానికి క్షత్రియులు ఏంటండి ఇదంతా? అవును, శ్రీరామాయణం చదివితే తెలుస్తుంది. సీతారామ కళ్యాణానికి ముందు విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథుడిని ప్రార్థిస్తాడు. సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్నానయా, రక్షణ కొరకు నీ పిల్లవాడిని పంపించు అని ఏదో అంటాడు. తర్వాత వశిష్ఠుల వారు చెప్తారు, పంపిస్తాడు. ఏం చేశాడు? 7 రోజుల పాటు యజ్ఞాన్ని రక్షించాడు శ్రీరాముడు. అందుకే శ్రీరామాయణంలో అడుగడుగున ధర్మం కనపడుతుంది మనకు. యజ్ఞ రక్షణ క్షత్రియ బాధ్యత. ఇమౌస్మముని శార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకిం. హే మహర్షి, ఆజ్ఞాపించండి, మేమేం చేయాలి? యజ్ఞాన్ని రక్షించాడు. మరి దానికి కావాల్సినటువంటి సంబరాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం వైశ్యుల యొక్క ధర్మం. ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే యజ్ఞంలో మంత్ర బ్రాహ్మణాలు చదివినటువంటి ఋత్వికులు, మంత్రవేత్తలు ఉన్నప్పటికీ, యజ్ఞాన్ని కాపలాగాడైనటువంటి క్షత్రియులు ఉన్నప్పటికీ రక్షించేవాడు. అంటే వాళ్ళ మనం చూస్తే ఒక ప్రొటెక్షన్ వ్యవస్థ. ఈ ప్రోటోకాల్ అంతా ఉంటుంది కదా. మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం, పెద్ద ఎత్తున చేస్తున్నాం. చేసాం 3 years బ్యాక్. చిరంజీవి స్వామి వారు చేశారు కదా, కవితామూర్తి. మరి అప్పుడంతా ఎలా జరిగింది అదంతా? పిఎం మోడీ రావడం, ఇదంతా ఒక కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ. ఇదంతా లిటరల్గా క్షత్రియులే వచ్చి అక్కడ బాణాలు పట్టుకుని ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది కాలానికి తగ్గట్టుగా అట్లా ఉంటుందన్నమాట రక్షణ వ్యవస్థ. ఇవన్నీ ఉన్న సంబారాలు ఉన్న మరి ఇవన్నీ జరగడానికి ఒక వసతి ఏర్పాటు చేయడము, గదులు నిర్మాణం చేయడము, పందిళ్ళు ఏర్పాటు చేయడం, ఇదంతా శూద్రుల యొక్క భారం. అంటే వీళ్ళందరూ యజ్ఞంలో పాల్పంచుకునేవాళ్ళు. ఆ విషయానికి వస్తే శూద్రులు కూడా బ్రాహ్మణులాగా గౌరవింపదగినటువంటి వారు. ఎక్కడా ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అని చెప్పబడలేదు. భగవద్ ఆరాధనలో వీళ్ళ వీళ్ళ బాధ్యత ఇది అని చెప్పబడ్డారు. దాని తగిన అనుగుణంగా గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం. క్రమం చూస్తే కృతయుగంలో పరమాత్మ అత్రి దత్తాత్రేయుడుగా అవతరించాడు. లేదా వామనుడు అని చెప్పుకుందాం, అలా పర్వాలేదు. ఒక బ్రాహ్మణుడు. త్రేతాయుగంలో క్షత్రియుడిగా, ద్వాపరయుగంలో యాదవుడిగా, కలియుగంలో పరమాత్మే స్వయంగా నమ్మాళ్ళ రూపంలో వచ్చారని చెప్తారు. అంటే ఏమిటి క్రైటీరియా ఇక్కడ? అంటే భగవంతుని పొందాలి అన్నా, భగవంతుడు కాదు, భగవంతుని నమ్ముకున్నటువంటి ఎంతో మంది ప్రపంచులు కూడా ఇవాళ నమ్మాళ్ళ వారిని ఆరాధిస్తున్నారు. దేవాలయం లోపల ప్రవేశం లేని ఒక కులంలో పుట్టినటువంటి వారిని ఇవాళ వారు లేకపోతే ప్రమోదోత్సవం జరిగేటువంటి సిచ్యువేషన్ లేదు. పాంచరాత్ర ఆగమం ప్రకారం అన్ని ఆలయాల్లో కూడా. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇది ఒక మెసేజ్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. గుణాహ పూజాస్థానం అన్నారు. ఒకరు పూజనీయులు కాదు అని చెప్పే క్రైటీరియా ఏమిటి అంటే గుణములే. సాధారణమైనటువంటి మన లోకంలో చూసేటువంటి చిన్న చిన్న గుణాలు, కొన్ని మంచి గుణాలు ఉంటేనే అంతగా మనం గౌరవిస్తున్నాము అంటే, నమ్మాడు వాళ్ళ విషయంలో సన్నిధి లోపల వేయించేసి ప్రతి ఉత్సవాల్లో తగు మర్యాదలు చేస్తూ ఇవన్నీ ఉన్నాయి అంటే ఏమై ఉంటుంది? ప్రపంచ జన కూటస్థరన్న శఠకోపులు, శఠాన్ని కోపించిన వారు. శఠము అనే వాయువు పుట్టగానే మనిషిని ఆవరిస్తుంది. దాంతో అంతా అజ్ఞానం. దాన్ని కోపించిన వారు, దూరం పెట్టిన వారు
షఠగోపులు అన్నారు, పరాంకుశులు అన్నారు. భగవంతుడు లేడు అనేవాడు ఒకడు, భగవంతుడు ఉన్నాడు అనేవాడు ఒకడు. భగవంతుడు లేడు అన్నవాడు కన్నా భగవంతుడు ఉన్నాడు అన్నవాడు కొంత నయం. కానీ ఇంకొకడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు కానీ నిర్విశేష చిన్మాత్రం అన్నాడు వాడు. ఆ పెద్ద రూపం లేదు, గుణం లేదు అన్నారు. వాడికన్నా భగవంతుడు లేడు అన్నవాడే కొంచెం ఎంతో అంత నయం అంటారు. అగో అలాంటి వాళ్ళకి అంకుశం లాంటి వారు కాబట్టి పరాంకుశులు. వారు రాసిన ప్రబంధాలు అద్భుతమైన ప్రబంధాలు. 4 వేదాల సారంగా 4 ప్రబంధాలు: తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయిమొഴി. అద్భుతమైన ప్రబంధాలు. ఇన్ని ప్రబంధాలు రాసిన వారు నమ్మాళ్ళు వాళ్ళు. పరమాత్మ పైన వారికి ఉన్నటువంటి ప్రీతి ఇంత అని మనం చెప్పలేం, ఇంత అని మనం పరిచ్ఛిన్నం చేసి చెప్పలేం. ఎలా ఉంటుందంటే చమత్కారం. ఒక భార్యాభర్తలు, వాడికో పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు. వాళ్ళకెందుకో అనిపించింది ఈరోజు మనం మన పెళ్లి ఆల్బం చూద్దాం అని వాళ్ళకి అనిపించింది. అని వాళ్ళ పాపం కాస్త కూర్చొని పెళ్లి ఆల్బం చూస్తున్నారు, వాళ్ళ వివాహ ఆల్బం. మనకైతే చూడాలనిపించదు అనుకోండి, ఎందుకు అలాంటివన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడం అనిపిస్తుంది. వాళ్ళకి ఏదో చూడాలనిపించింది చూస్తున్నారు. వీడు పక్కన కూర్చున్నాడు పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు, 6 years old బాయ్. వీళ్ళంతా ఆల్బం తిప్పుతూ ఉంటే వాడు మధ్యలో ఓ అని ఏడుస్తున్నాడు. వాడు అరే ఏమైందిరా ఏడుస్తున్నావు అంటే, నేను లేను ఈ ఫోటోలో అని. ఏమన్నాడు వాడు, ఈ ఫోటోలో నేను లేను అన్నాడు. ఎందుకు చెప్తున్నారు ఇది అంటే, నమ్మాళ్ళ వారి స్థితి కూడా ఇంతే. పరమాత్మ ప్రత్యక్ష దర్శన సమానాకారంగా దర్శనం ఇస్తాడండి ఆళ్వార్లకి. సంగినోడం నేమియోడం తామరై కంగళోడం అన్నట్టుగా శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి స్వామి అద్భుతమైన దర్శనం ఇస్తూ ఉంటాడు. మానసికంగానే అంతా, మానసికంగానే జరుగుతుంది ఇదంతా. కానీ ఎలా ఉంటుందట అంటే, ప్రత్యక్ష దర్శన సమాన ఆకారం. నేరుగా మనం కళ్ళతో చూస్తే ఎట్లా ఉంటుందో అలా దర్శనం అవుతుంది అన్న. అలా దర్శనం వామనమూర్తిగా వచ్చి త్రివిక్రముడిగా లోకాలన్నీ కొలిచినప్పుడు ఆళ్వార్లు ఓ అని నడుస్తారు. ఏమైంది ఆళ్వారే అంటే, ఆ సందర్భంలో మీ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి తులసి మాల నేను పొందలేకపోయానే. ఇప్పుడుదండి అది ఎక్కడో కృతయుగం ఉన్నటువంటి అవతారం. వీరేమో కలియుగం ప్రారంభమైన 43వ రోజు అవతరించారు. ఎవరు? నమ్మాడు వాళ్ళు. ఫోన్ ప్రతి ఒక్కసారి చూడమని కదా మాట్లాడు, బయటకు వెళ్ళి మాట్లాడు. 43 రోజు అవతరించారు అంటే కృష్ణ పరమాత్మ అవతార సమాప్తి అయిపోయింది, ద్వాపరయుగం. 43rd డే వీరు అవతరించారు. ఎప్పుడో మరి పరమాత్మ కృతయుగంలో చేసిందని నాకు ఆ తులసిమాల రాలేదు, నాకు ఆ తులసిమాల రాలేదు. స్వామి స్వామి ఏం చేస్తాం మనం? పిల్లవాడిని అయితే వాడిని కాస్త మరిపించడానికి వాడికి ఐస్ క్రీమ్ అని వాడిని కాసేపు అది ఇది అని ఏమారు చేసి ఆ తర్వాత మళ్ళీ అట్లాగే వెంటనే ఇలా కావాలన్నప్పుడల్లా మళ్ళీ కాసేపు పరమాత్మ విశ్లేషం కనపడకుండా పోవటం, మళ్ళీ తర్వాత మళ్ళీ కాస్త కనిపించి మళ్ళీ ఏదో ఆడవాళ్ళకు దర్శనం ఇవ్వటం, దాంతో వీళ్ళు ఆనందపడటం. ఇది మారి మారి నడుస్తుంది. ఈ 2 దశలకి సంశ్లేష విశ్లేష అని పేరు. సంశ్లేష దశ అంటే కూడి ఉన్నప్పుడు ఆళ్వార్లకు పెరుమాళ్ళు చక్కటి దర్శనం ఇస్తూ, ఆ దర్శనం ఎట్లాంటి దర్శనం అంటే మనకు ఊహకు అందని దర్శనం అదంతా కూడా. ఎన్నెన్ని యుగాల్లో పరమాత్మ ఏటువంటి చేష్టలు చేశాడు అవన్నీ మనం గ్రంథాల్లో చదువుతున్నాం, పెద్దలు చెప్తే వింటున్నాం. ఏదో కొద్దిగా చెప్పేవాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి మనం వింటున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుండొచ్చేమో బా అక్కడ ఉన్నట్టే అని. కానీ అది కూడా ఎంత, 0.0000001% మన అనుభవం అనేది. కానీ ఆళ్వార్ల అనుభవం 100%, 100% అనుభవం. అక్కడ అక్కడ ఉన్నట్టే. కున్న వెడుత్త పిరాన్ అంటారు ఒక పాసురంలో. ఆ ఆ గొడుగులాగా ఎత్తినటువంటి కొండను ఎత్తినటువంటి గోవర్ధనగిరి దారి నేను పక్కనే ఉన్నట్టుగా భావించి ఆళ్వార్లు చెప్తారు. ఎట్లా వస్తున్నాయి ఆ మాటలు ఆళ్వార్లకి అంటే, ఆయా సందర్భాల్లో జరిగినటువంటి అన్ని విశేషాలు ఇలా వారు పక్కన ఉండి చూస్తున్నట్టుగా చూపించారు. ఎంత భాగ్యం ఉంటే రావాలి, ఎంత భాగ్యం ఉంటే వాటన్నిటిని అనుభవించాలి. పరమపదాన్ని అనుభవించారు, తిరుమామణ మంటపాన్ని అనుభవించారు. వైకుంఠం ఎలా ఉంటుంది, అక్కడ స్వామి ఎలా వేయించేస్తుంటాడు. కాలము ఉండదు అక్కడ, సూర్యుడు ఉండడు అక్కడ. నదత్ర సూర్యోభాతి నా చంద్రగ్రహ తారక.
అని చెప్పినట్లుగా పరమాత్మ యొక్క దివ్య తేజోమైనటువంటి రూపం. ఎలాంటి రూపం? కొన్ని కొన్ని చోట్ల దివ్య దేశాల్లో చూస్తే నల్లటి విగ్రహం పరమాత్మది, తెల్లటి యజ్ఞోపవీతం, చక్కటి తిరునామం, శంఖం చక్రం అలంచుకొని భూదేవి, శ్రీదేవి, నీలాదేవితో ఇలా దర్శనం ఇస్తే అబ్బా, వైకుంఠం నుంచి వచ్చి కూర్చున్నాడా మన కోసం అని చూడగానే ఒక అద్వితీయమైనటువంటి భావన వస్తుంది. ఆళ్వార్లకు ఉన్న భావన ఎట్లాంటిదండి? వర్షుక వలాహకం పోలే అంటారు. వర్షుక వలాహం అంటే ఏంటో తెలుసిన? మనం నడుస్తున్నాం రోడ్ నుంచి, ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద నడుస్తున్నాం, రోడ్ మీద ఎక్కడ వర్షం లేదు, కానీ ఒక చిన్ని మబ్బు మన వెంటే వస్తూ, మనం ఎక్కడికి వెళ్తారో వెళ్తూ వస్తూ మన మీద జల్లు కురిపిస్తూ ఉందనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. వర్షుక వలాహం అంటే అలా పరమాత్మ ఆళ్వార్లకి అన్నిటినీ అలా కురిపించాడు. కాబట్టే ఆ వైకుంఠంలో పరమాత్మ దివ్య ఆసనం మీద కూర్చొని ఒక్కసారి నిత్యసూర్యుని కటాక్షిస్తూ ఇలా తిరిగినప్పుడు ఆయనకున్న కుండలాలు ఎలా ముందుకు వెనక్కి వెళుతున్నాయి. కుండలాలు ఒక్కసారి ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చినప్పుడు ఆ కాంతి ఎంత ప్రసరించి ఎట్లా ఉంది. నల్లటి తిరుమేని మీద పులి నూలు యజ్ఞోపవీతం ఎట్లా ఉంది. నల్లటి మబ్బు ఒక్కసారి ఢమఢమాను ఉరిగినప్పుడు ఆ మెరుపొచ్చిపోతే ఎంత అందంగా ఉంటుందో, అలాంటి నల్లటి శరీరం మీద తెల్లటి యజ్ఞోపవీతం, సుదర్శనాళ్వాన్, శంఖాళ్వాన్, వీటన్నిటిని దర్శించారు. ఇక్కడ చెప్పిన ఈ దివ్య ఆయుధాలని మాత్రం మర్చిపోరు ఆళ్వారు. వాటి పురస్సరంగానే చెప్తారు. అందులో కూడా ఒక సంప్రదాయ అర్థం ఉంది. ఏమిటది? పెరుమాళ్ళను మనం భావతత్వం మూలంగా సేవించుకోవాలి. అందుకనే శంగినోడు, నేమియోడు, శంగి అంటే శంకు, నేమి అంటే చక్రం, తామరై కంగళోడు, ఓ తల్లులారా, ఓ చెలిలారా, అంటే ఈ ప్రబంధంలోనే ఇవన్నీ వస్తాయి. ఆళ్వారు నాయికగా మాట్లాడుతూ ఉంటారు. పురుషుడు కదండి, ఎట్లా అండి స్త్రీ రూపంలో అంటే, జ్ఞానం మొదటి ప్రేమ దశలోకి వెళ్ళినప్పుడు పరమాత్మను ఒక ప్రియుడిగా భావించి ప్రేయసి భావనలో ఆళ్వార్లు కొన్ని పాఠాలు చెప్తారు. అదే ప్రేయసి ఇలా ఉంటున్నప్పుడు, ఏంటమ్మా ఇట్లా ఉండొచ్చా నువ్వు, మన ఇంటికి ఒంటికి తగిందేనా ఇది, ఇట్లా చేయొచ్చునా నువ్వు అని తల్లి కోపడుతున్నట్టుగా కొన్ని సందర్భాలు. తోడిమార్ అంటే సఖులు కొంతమంది పక్క నుండి వాళ్ళు మందలిస్తున్నట్టుగా కొన్ని విషయాలు చెప్తున్నట్టుగా కొన్ని విషయాలు ఇలా ఉంటుంటాయి ప్రబంధాల్లో. ఇదేంటంటే ఒక పురుషుడేంటి, స్త్రీ ఏంటి, మళ్ళీ తల్లి ఏంటి? అవునండి, ఒక నది ప్రవహిస్తూ ఉంది, మధ్యలో పాయలు పాలుగా చీలుతూ ఉంది, చివరికి వెళ్ళి ఏం చేస్తుంది? సముద్రంలో కలుస్తుంది. నదీనాం సాగరగతి, అదే నది కదా. అలాగే ఇదే ఆడవాళ్ళు తల్లిగా ఉన్నా, సఖిగా ఉన్నా, ప్రేయసిగా ఉన్నా నమ్మాళ్ళవాళ్ళే. అందులో వచ్చిన అడ్డు అంటూ ఏం లేదు కదా. ఇదంతా కూడా భగవంతుని అనుభవించే ఒక దశ. ఆ దశ మనకు రావడం చాలా కష్టం. కాకపోతే వారిని తలుచుకుంటూ ఉండడం వల్ల, వారి ప్రబంధాలు సేవించి ఉండడం వల్ల కొద్ది కొద్దిగా మనకు ఆ భగవద్భక్తి మనకు కొద్దిగా వస్తుంది. ఇలా భగవంతుని పైన ఇంత ప్రీతి కలిగి ఉండటమే చాలా గొప్ప విషయం. అంటే అటువంటి వారి విషయంలో ఒక ఆచార నిష్ట కలిగి ఉండటం ఇంకా గొప్ప విషయం. మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ల శిష్యులు. మనందరం నారాయణం సేవించినా కూడా ఒక గురువు ద్వారా, మనలాంటి ఒక గురువు వారి ద్వారానే మనం సేవిస్తాం. వాళ్ళపైన కొన్ని వందల వేల గురువులు ఉండొచ్చు. యాజ్ ఇట్ ఈస్ ద క్వింటెసెన్షియల్, ద క్రీమ్ ఆఫ్ ఆల్ ఫోర్ ప్రబంధాస్, డైరెక్ట్గా నమ్మాళ్వారి ద్వారానే ఉపదేశం పొందిన వారు మధుర కవి ఆళ్వార్. ఏమండి వీరి గొప్పతనం ఏమిటి? ఏమి లేదు, నమ్మాళ్వారిని సేవించడమే గొప్పతనం. ఒక్కొక్క ఆళ్వారు కొన్ని వందల వేల పాసురాలు ఇస్తే వీరు ఒకటే ప్రబంధం. ఏంటది? కండినుల్ సిల్తాంబు. పోనీ ఇదేమైనా పెరుమాళ గురించా అంటే అది కాదు. ఎవరి గురించి? ఆచార్యుల గురించి, నమ్మాళ్ళ వాళ్ళ గురించి పాడారు కదా. అమ్మనాయ్ అత్తనాయ్ అన్నయ్య అన్యుడు తన్మనాయ్, అత్తయ్యాయ్ అన్నయ్యాయ్, చెప్పు. அன்னையாய் அத்தனை என்னை ஆண்டிடும் தன்மையால் ఆ, செடகோப்பன் என்னப்படி ఆ. పైల నాగిలం పాంగల్ల రాగిలు. వీడికి చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వీడు ఎవరైనా నాకు కాస్త సంభావన ఇస్తాడా? పోనీ సంభావన ఎవరైనా పర్వాలేదు, వీడు నేర్చుకుని 10 మందికి అని చెప్తాడా? ఇది కూడా ఆలోచించలేదట నమ్మాడు వారు. పైడల్ రాగిలు పాంగల్ల రాగిలు, వీడి వల్ల ఉపయోగం ఉందా లేదా అని కూడా చూడకుండా
చాలా తక్కువైనటువంటి నన్ను కరుణించారు. ఏం చెప్పాలి మా ఆచార వైభవం. కణినుని సిరుత్తాంబు ఇస్ అ ప్రబంధం విచ్ నారేట్స్ ద గ్లోరీ ఆఫ్ నమ్మాళ్వార్. పెరుమాళకు సంబంధించింది కాదు, ఆళ్వాలకు సంబంధించింది. మరి నమ్మాళ్వారు పరంగా సాగాలి కదండి ప్రబంధం ప్రారంభం. కన్నీరుడు సిరుత్తాంబు అని ఎందుకు పాడారు? ఒకటే ప్రబంధం మీరు పాడింది, అయినా ఆళ్వార్ల సరస్సులో వీళ్ళు ఉన్నారు, కీర్తింపబడ్డారు. అంటే నాకు మా ఆచార్యులే ముఖ్యం. కానీ శిష్యుడైన వాడు ఏం చేయాలి? ఆచార్యులకి ఏ పని చేస్తే ముక్కుల్లాసమో ఆ పని చేయాలి. అవునా కదా? శిష్యుడైన వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఈ పని చేయడం వల్ల ఆచార్యులకు ముఖోల్లాసం కలుగుతుంది, ఆనందిస్తారు. వాడు ముఖోల్లాసం అంటే వేరే ఏదో కాదు, ఆనందిస్తారు అని అర్థం. నమ్మాళ్ళ వారికి ఎవరంటే ఇష్టం? కృష్ణుడు అంటే ఇష్టం. నమ్మాళ్ళ వారికి ఉన్న పేరేమిటి? కృష్ణ తృష్ణ తత్వం. కృష్ణుడిని పొందాలి, కృష్ణుడిని పొందాలి అనే కోరిక ఒక రూపం కడితే నమ్మాళ్ళవారు. కృష్ణుడు ఆళ్వారిని పొందాలి, ఆళ్వారిని పొందాలి, ఆళ్వారిని పొందాలి అనే కోరిక ఉంటే అది కూడా నమ్మాళ్ళవారు. ఇది కృష్ణ తృష్ణ తత్వం. కాబట్టి ఆమెకి కృష్ణుడు అంటే ఇష్టం. కాబట్టి ఈ ప్రబంధం నమ్మాళ్ళవారి వైభవం చెప్పే ప్రబంధం. పంచమోపాయనిష్ట ఆచారనిష్ట అంటారు. ఇది చాలా గొప్ప మన సంప్రదాయంలో. మనకు కుదురుకోదు అనుకోండి. కుదురుకోదు అంటే వెంటనే కుదురుకోదు అని అర్థం. ఎంతో శ్రమ చేస్తే కానీ కుదురుకుంటుంది. ఎందుకంటే ముందు భగవంతుడు అంటే భక్తి కుదురుకోవడం కష్టము, ఆ తర్వాత భావతత్వములు అంటే భక్తి కుదురుకోవడం కష్టము, ఆ తర్వాత ఆచార్యులు అంటే కూడా భక్తి కుదురుకోవాలి అంటే ఇంకా కష్టం. కానీ కృష్ణ తృష్ణాతత్వము అన్నారు. ఇప్పుడు వారి కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి కన్నీనుం ఇరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్ ఎన్నప్పనిల్. ఎన్నప్పా, ఎన్నప్పా నిల్. స్వారస్యంగా ఉంటుంది అర్థం. ఎన్నప్ప ఇది స్టార్ట్ చేశాడు ప్రబంధం ఎవరైనా మొదలుకి పోయాడు వారు. కన్ని నుంజిరుత్తాంబినార్. సన్నడి తాడు, ముడులు కడిగిన తాడు, అటువంటి తాడుతోని కట్టబడిన కృష్ణుడు అనగానే పరమాత్మ ఆహా, ఓ మొదలకి వారు నా గురించి పాడుతున్నారే అని ముందుకొచ్చారు. ఎన్నప్ప నిల్ అన్నాడు. ఎన్నప్ప, ఓ స్వామి నిల్, నీకు కాదు ఇది. నిల్ అంటే లేదు అని అర్థం అనమాట. నీకోసం కాదే ఇది, నీకు కాదు, నువ్వు కూర్చో. ఎవరి కోసం మీరు ప్రబంధం ప్రార్థించింది? మా ఆచార్యుల కోసం. మరి నా పేరు తీస్తున్నారండి ముందు మీరు. మా ఆచార్యులకు మీరంటే ఇష్టం అండి, అందుకని మీ పేరు తీసుకున్నాను. మా ఆచార్యులకు మీరంటే ఇష్టం, అందుకే మీ పేరు తీసుకున్నాను, మీ గురించి కాదు. నప్ప నిల్. నిల్ అంటే నిల్, ఉండు, కూర్చొని అర్థం. ఇంకో అర్థం నిల్, కూర్చో. నీ గురించి కాదు, కూర్చొని అర్థం. నీ గురించి కాదు, కూర్చొని అర్థం. ఒక మాట ఏమో నిల్, నీకేం లేదు అని అర్థం. అంటే ఎవరికి? ఆచార్యులకే అని అర్థం. అటువంటి ఆచార్య నిష్ఠ కలిగినటువంటి మధుర కవులు నమ్మాళ్వార్ల విషయమై అందించిన అతి అద్భుతమైన ప్రబంధం కుట్టి ప్రబంధం కన్నీనుని చిరుత్తాంబు. వారానికి మూడే 3 రోజులు కొద్దిగా శ్రద్ధ పెడితే సింపుల్గా ఉండదు ఇది. రాగయుక్తంగా చక్కగా కోవిల్లో ఎట్లా మనం పారాయణ అనుసంధానం చేస్తామో అలా నేర్చుకుందాం. దాని అర్థము అది తర్వాత మనకి ఎప్పుడైతే పెరుమాళ్ అనుగ్రహిస్తారో అది. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ అమలాది పిరాణ్ అనే ప్రబంధం ఎక్స్ట్రాడినరీ. ఏ స్వామి ఉదాహరణ తర్వాత ఉదాహరణ. ఆళ్వార్ ప్రబంధాలు అంటేనే అట్లా. ఒకసారి కాలు పెట్టామా బయటికి రావడం చాలా కష్టం. దాని మీద మనసు కుదుర్కోవడమే కష్టం. మనకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే కాసేపు ఆహా ఊహో అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ఏదో వస్తుంది, యథాస్థానం ప్రవేశ. మనకు ఆ ప్రాబ్లం లేదు. లోపలికి వెళ్ళిపోదాం మనం. శ్రీమతి రామానుజాని మా సంత ఎవరు చెప్తారో ఒకసారి చెప్పండి. హ్యాండ్ రేస్ చేయండి, వాళ్ళకి అన్మ్యూట్ చేస్తాను. ఈ ప్రబంధం మొదలకి వాళ్ళు అనుగ్రహించారు. నమ్మాడు వాళ్ళ విషయమై కంటిన్యూ చిరుత్తాంబు అని హ్యాండ్ రేస్ చేశారు. దేవిక గారు అన్మ్యూట్ చేశారు. ఇంకొకరు ఎవరైనా దయచేసి, ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా అన్మ్యూట్ చేయాలండి. హ్యాండ్ రేస్ చేయాలి సంత చెప్పడానికి. దేవి గారు మీరు అన్మ్యూట్ అయ్యారు. ఇంకొకరు కావాలి. ఇంకొకరు అడియన్ ఎవరైనా అడియన్ మా వారు సేవిస్తారంట స్వామి. ఇద్దరు సేవిస్తారా? ఓకే, ఇద్దరం సేవిస్తాం. సరే. శుభం భూయాత్, శుభం భూయాత్. ఇదశ్రీ ఇక్కడ అమ్మా.
అందరూ చక్కగా శ్రద్ధగా ఉండండి. చిన్న ప్రబంధం, ఆచార వైభవాన్ని ప్రకాశింపచేసేటువంటి అద్భుతమైన ప్రబంధం. ఏ ప్రబంధం పారాయణ లేకుండా పెరుమాళ్ ఉత్సవాలు కానీ, అధ్యయనోత్సవాలు కానీ, పరామదోత్సవాలు కానీ జరగవు. అటువంటి గొప్ప ప్రబంధం శ్రద్ధగా నేర్చుకుందాం. మొట్టమొదటిగా నమ్మాళ్ళవార్లు ఇక్కడ ఒకళ్ళ భూషణ భాస్కరులు అని, పరాంకుశులని, పరాంకుశ నాయకి అని, కేవలం ఆళ్వార్ అని కూడా పేరు వీరికి. ఓన్లీ ఆళ్వార్ అంటే నమ్మాళ్వార్. పక్కన మొదటి ఆళ్వార్ వారి శిష్యుడు, మొదటి తనీయన్. ముందుగా పదవి విభజన చూద్దాం. ఆ తర్వాత చెప్పండి అన్నప్పుడు మీరు చెప్తారు. కానీ అవిదిత విషయాంతర ప్లస్ సఠారే, విషయాంతర సఠారే సాకి సాగుతూ చెప్పాలి. ఉపనిషదాం ఉపగానమాతృభోగ అపి చ గుణవశాత్ తదేక శేషీ మధుర కవి హృదయే మమావిరస్తు మమావిరస్తు. ఒక లైన్ పూర్తిగా చదువుతాడు దాసుడు 2 సార్లు. మీరు ఒకసారి మీరు మ్యూట్ చేసుకుంటే అన్మ్యూట్ చేసుకోలేరు. దేవి గారు మీకు మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నాను. ఈ సెట్టింగ్స్ అట్లా ఉన్నాయి. మీరు మ్యూట్ చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోండి. అడియన్ ముందుగా ఒకసారి ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం చెప్పండి. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియర్ దివ్య తిరువడిగలే శరణం. ஆழ்வார் எம்பெருமானார் ஜியர் திருவடிகளே சரணம். అవిదిత విషయాంతర సఠారే, అవిదిత విషయాంతర షటారే. అవిదిత ఒకసారి సరిపోతుందా స్వామి? ఒకసారి 2 సార్లు చెప్పండి. అవిదిత విషయాంతర షటారే. అవిదిత విషయాంతర షటారేః. సాకి అవిదిత సావత్తు విషయాంతర షటారేః. మీరు చెప్పండి. అవిదిత విషయాంతర సఠారేః. అవిదిత విషయాంతర సఠారేః. ఉపనిషదాముపగానమాతృభోగః మాత్ర ఉపనిషదాముపగానమాత్రభోగః. ఒక్క నిమిషం, ఇక్కడ చిన్న టైప్ వచ్చి ఉంటుంది. ఉపనిషదాం ఉపగానమాత్రభోగః. అది టైప్ మాతృ అని పడింది. మాత్ర ఉపగాన మాత్ర. ఎక్కడి నుంచి కాపీ చేసి ప్రపత్తినా? ప్రపత్తి అది మీరు కరెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ ఉండదు, నేను టెక్స్ట్ లో కరెక్ట్ చేస్తాను. మాత్ర అది రుకారం వచ్చింది, రకారం రావాలి. ఉపనిషదాముపగానమాత్ర భోగ సింగిల్ టైమ్ ఇనఫ్. ఉపనిషదాముపగానమాత్రభోగః. ఉపనిషదాం ఉపగానమాత్రభోగః. ఉపనిషదాముపగానమాత్రభోగః. అపి చ గుణవశాత్ తదేక శేషి. 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 మధుర కవిర్హృదయే మమావిరస్త్. మధుర కవి హృదయే మమావిరస్తు. మధుర కవి హృదయే మమావిరస్తు. మధుర కవి హృదయే మమావిరస్తు. మధుర కవిర్హృదయే కవిర్హృదయే కవి ప్లస్ హృదయే కవిర్హృదయే. మధుర కవిర్హృదయే మధుర కవి ప్లస్ హృదయే మధుర కవిర్హృదయే మమావిరస్త్. మధుర కవి హృదయే మమావిరస్తు. మధుర కవి హృదయే మమావిరస్తు. మధుర కవి హృదయే మమావిరస్తు. రెండవది నేను సేవిద్దాం. పదవి విభజన. వేరొన్నుం நான் பிளஸ் அறியேன் நான் அறியேன் வேதம் தமிழ் செய்த மாறன் சடகோபன் வன் குருகூர் ஏறு எங்கள் பிளஸ் ஆழ்வா எங்கள் ஆழ்வா மென்னேத்தும் எங்கள் வாழ்வா மென்னேத்தும்
மதுர கவியார் எம்மை ஆழ்வார் அவரேயரன் எம்மை ஆழ்வார் அவரேயரன். வேறொன்னும் நான் அறியேன் வேறொன்னும் நான் அறியேன் வேறொன்னும் நான் அறியேன் వేరొన్నుం నానరియேన్. మీరు నాన్ ప్లస్ అరియన్ నాన్ అరియరనే చెప్పండి. వేరొన్నుం నాన్ అరియேன் వేరొన్నుం నాన్ அறியேன் నాన్ వేరొన్నుం అరియన్ అని నాన్ చెప్పండి. పోస్టులు அறியேன் ఎప్పుడైనా అంతేపటికి ఏం చదవరు. వేరొన్నుం నాన్ అరియేన్ వేదం తమిళ్ సేద అలా చెప్తారు. పూర్తిలో ఏం చెప్పండి. వేరొన్నుం నాన్ అరియేన్ వేదం తమిళ్ సేద. வேறொன்னும் நான் அறியேன் வேதாந்தமீஷைத வேறொன்னும் நான் அறியேன் வேதம் தமிழ் செய்தா. వేరొన్నుం నానరియேன் వేదం తమిళ్ செய்தா. மாறன் சடகோபன் வன் குருகூரேது. மாறன் சடகோபன் வன் குருகூரேரே மாறன் ஷடகோபன் வன் குருகூரேரே. మారన్ చెడగోపన్ వన్ కురుహూరేరు. మారన్ మారన్ అంటే நம்மாழ்வார் షడగోపన్ మారన్ షడగోపన్ వన్ కురుహూర్ ప్లస్ ఏరు వన్ కురుహూర్ ఏరు. అయితే ఇక్కడ మనంత ముందు కూడా ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఉకారాలు వచ్చినప్పుడు పూర్తి ఊ అని కాకుండా కొద్దిగా వన్ కురుహూరేరు అలా చెప్తాం అనమాట. మారన్ షడగోపన్ వన్ కురుహూరేరు. மாறன் சடகோபன் வன் குருகூரேரு மாறன் ஷடகோபன் வன் குருகூரேரு. మారన్ చెడగోపన్ వన్ కురుహూరేరు. எங்கள் வாழ்வாமென்னேத்தும் எங்கள் வாழ்வாம் எண்ணேத்தும் எங்கள் வாழ்வாம் என்னேத்தும். எங்கள் வாழ்வாம் என்னேத்தும். மதுர கவியார் மதுர கவியார் மதுர கவியார் మధుర కవియార్ எம்மை ஆழ்வார் அவரேயரன். எம்மை ஆழ்வார் அவரேயரன் எம்மை ஆழ்வார் அவரேயரன். ఎమ్మై ఆళ్వార్ అవరే అరన్. గోస్ట్లో ఉన్నవాళ్ళు శ్రీవత్సమాలలో ఉంటుంది, లేదా పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ టెక్స్ట్ మనం చదివేట్టుగా ఎక్కడ గ్రంథాలు కూడా సరిగా ఉండదు. మనకు రకరకాల కారణాలు ఉన్నాయనుకోండి, మీరు పెన్ పేపర్తో కనెక్ట్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సందర్భాన్ని బట్టి ఆ సంధి జరిగినప్పుడు కొన్ని చోట్ల అకారం వా అవుతుంది, కొన్ని చోట్ల అకారం యా కూడా అవుతుంది. ఎంఐ ప్లస్ ఆళ్వార్ ఎంఐ ఆళ్వార్. ఇక్కడ యాళ్వార్ ఉంది, మీరు ఆళ్వార్ చదివారేంటి అని మీరు అనుకోవద్దు. ఆళ్వార్ ఉంటే యాళ్వార్ అంటున్నారేంటి అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. రైట్, ఎలా చదివినా ఒకటి. కలిపి చదివినప్పుడు ఎంఐ ఆళ్వార్ అవరేయరణ్, ఇప్పుడు తీస్తే ఎంఐ ఆళ్వార్ అవరేయరణ్ అట్లా అనమాట. ఒకసారి రెండు తనియళ్ళు దాసుడు సేవిస్తాడు. చక్కగా విని ఆ తర్వాత రేపటి రోజున మళ్ళీ మనం ప్రబంధంలోకి వెళదాం. అవిదిత విషయాంతరస్య ఠారేః ఉపనిషదాముపగానమాత్రభోగః అపి చ గుణవశాత్ తదేకశేషి మధురకవిర్హృదయే మమావిరస్తు. வேறொன்னும் நான் அறியேன் வேதம் தமிழ் செய்த மாறன் ஜடகோபன் மண் குருகூரேறு. எங்கள் வாழ்வார் என்னேத்தும் மதுர கவியார் எம்மை ஆழ்வார் அவரேயரன். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். అడియన్ ఒక చిన్న సందేహం దివ్య తిరువడిகளே శరణం. అడియన్ ఒక చిన్న సందేహం స్వామి. అడగండి, అందరికి అడ్మిట్ చేసే అవకాశం కూడా ఉంది, అడగండి. ఇంతకు ముందు